కూల్చివేతలపై బాధితులు ఆందోళనలో ఉన్నారు. తమ ఇండ్లను అధికారులు ఎక్కడ కూల్స్తారోనని బుక్కిబుక్కుమంటూ భయపడుతున్నారు. హైదరాబాద్లోని చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యానగర్, కొత్తపేటలో మూసీకి ఆనుకొని ఉన్న దాదాపు 100 మంది ఇంటి యజమానులు తెలంగాణ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తమ ఇండ్లు కూల్చొద్దంటూ కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ నెంబర్ను పోస్టర్ల రూపంలో ఇండ్లకు అతికించారు. మూసీ సమీపంలో ఉన్న ఏ ఇల్లును చూసినా స్టే ఆర్డర్ నెంబరే కనిపిస్తున్నది. దసరా తర్వాత మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును స్పీడప్ చేయాలని భావించిన రాష్ట్ర సర్కారు ఇప్పుడు కూల్చివేతలపై స్టే తెచ్చుకున్న ఓనర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది ఉత్కంఠగా మారింది. మొత్తానికి హైకోర్టు స్టేల నేపథ్యంలో మూసీ నిర్వాసితుల ఆందోళన మరోసారి పెరిగేలా కనిపిస్తున్నది. మూసీ కూల్చివేతలపై బాధితులు ఆందోళనలో ఉన్నారు. తమ ఇండ్లను అధికారులు ఎక్కడ కూల్స్తారోనని బుక్కిబుక్కుమంటూ భయపడుతున్నారు. హైదరాబాద్లోని చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యానగర్, కొత్తపేటలో మూసీకి ఆనుకొని ఉన్న దాదాపు 100 మంది ఇంటి యజమానులు తెలంగాణ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తమ ఇండ్లు కూల్చొద్దంటూ కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ నెంబర్ను పోస్టర్ల రూపంలో ఇండ్లకు అతికించారు. మూసీ సమీపంలో ఉన్న ఏ ఇల్లును చూసినా స్టే ఆర్డర్ నెంబరే కనిపిస్తున్నది. దసరా తర్వాత మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును స్పీడప్ చేయాలని భావించిన రాష్ట్ర సర్కారు ఇప్పుడు కూల్చివేతలపై స్టే తెచ్చుకున్న ఓనర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది ఉత్కంఠగా మారింది. మొత్తానికి హైకోర్టు స్టేల నేపథ్యంలో మూసీ నిర్వాసితుల ఆందోళన మరోసారి పెరిగేలా కనిపిస్తున్నది.